హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కూలీ మూవీ చూశాను. మార్నింగ్ షో 7 o'clock షోకి బెనిఫిట్ షోలో వెళ్ళాం. మూవీ కోసం వచ్చేసరికి ప్రాపర్గా సూపర్ స్టార్ టైటిల్ పడింది. ఈ టైటిల్ కార్డ్స్ ప్రతిసారి ఇలాగనే రజనీకాంత్ కూడా డిఫరెంట్గా వేశారు. ఈసారి కార్టూన్ లాస్ట్ టైం మనం హరిహర వీరమల్లో చూసినట్టు 50 years సెలబ్రేషన్ లాగా రజనీకాంత్ కూడా చేశారు. సో టాకింగ్ అబౌట్ ద మూవీ, లోకేష్ టిపికల్ స్టోరీ టెల్లింగ్ లాగే ఉంది. మీకు అందరికీ తెలిసింది, అసలు డ్రగ్స్ వాటి కోసం స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది ఇది అదని చెప్పేసి ఎంటైర్ ఎంపైర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత రజనీకాంత్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. దెన్ చెప్పాలంటే శోభిన్ దే హైయెస్ట్ క్యారెక్టర్ మూవీ అంతా కూడా. నేనైతే నాగార్జున కోసం సినిమాకి వెళ్ళాను. అండ్ చెప్పాలంటే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యా కుబైరా లాగే. అంటే హీస్ లుకింగ్ ఫర్ ఎ క్యారెక్టర్, బట్ క్యారెక్టర్ జస్టిస్ అవార్డ్ అయ్యేలాగా అయితే నాకు ఏం కనిపించట్లేదు. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా, ఎస్పెషల్ ఇంట్రొడక్షన్ సీన్ నాగార్జున అయితే నాకు చాలా నచ్చింది. వింటేజ్ నాకు కనిపించడం, ఆ బ్యాక్ హెయిర్ స్టైల్ అసలు సూపర్, అసలు చాలా అంటే చాలా నచ్చింది. యాక్షన్ కూడా ఏదో డ్రామాటిక్గా కొట్టేసి విసిరేసేలాగా లేదు, చాలా బాగా తీశారు. ఇది చూసి నేను చాలా అంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏవి కూడా పండలేదు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ట్విస్ట్ టర్న్స్ కొన్ని బాగానే ఉంటాయి. నాకు తెలిసి మీరు అందరూ ఎదురు చూస్తుంది ఇది ఎల్సీయూ కనెక్టెడా కాదా అని చెప్పేసి. కనెక్టెడ్ అయితే కాదు, బట్ చెప్పాలంటే బెటర్ మూవీ, ఒకసారి చూడొచ్చు, వన్ టైం వాచబుల్.